బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలపై కేటీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వారికి నిజంగా దమ్ము ధైర్యం ఉంటే తక్షణమే తమ ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి ఉప ఎన్నికలను ఎదుర్కొని గెలవాలని ఆయన సవాల్ విసిరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన 20 నెలల పాలనలో ప్రజలకు ఏం చేస్తారో చెప్పుకొని ఒక ఉప ఎన్నికలకు రావాలని ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుందామని కేటీఆర్ స్పష్టం చేశారు. పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పుతో కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలలో ఓటమి భయం మొదలైందని కేటీఆర్ అన్నారు. రేవంత్ రెడ్డి గురించి నేను చెప్తా ఉన్నా, అడ్డివారి గుడ్డి దెబ్బకు ముఖ్యమంత్రి అయినావు. పని చేసింది లేదు, పీకింది లేదు, ఎన్నడూ ప్రజలకు సేవ చేసింది లేదు, ఒక్క ప్రజా ఉద్యమంలో పాల్గొన్నది లేదు. ఏదో లక్కీ డ్రాల లక్కీ లాటరీ తలిగినట్టు తలిగింది. పని చేయి, ప్రజలకు వచ్చే పని చేయి, లేకపోతే ఒకటే జరుగుతుంది. గుర్తు పెట్టుకో, బై ఎలక్షన్స్ వస్తున్నాయి. అప్పుడు బై ఎలక్షన్స్ వస్తే కాంగ్రెస్ కు బై బై ఎలక్షన్ అయితే తప్ప ఈ బై ఎలక్షన్ ఇంకోటి కానే కాదు. బై చెప్పే ఎలక్షన్ అయితే కాంగ్రెస్ కు టాటా బై చెప్పి ఇక చాలు మీ దరిద్రం అని చెప్పి వెలగొట్టే రోజులు దగ్గరలో ఉన్నాయి. మీ అందరినీ నేను ఒకటే కొడతా ఉన్నా, మనం ఎట్లాగో ఇప్పుడు కార్పొరేటర్ ఎలక్షన్ ఇంకో 6 నెలల్లో ఎదుర్కోవాల్సి ఉంటుంది. బై ఎలక్షన్ కూడా వస్తుంది, ఉప ఎన్నిక కూడా శేర్లింగంపల్లిలో మనందరం కలిసికట్టుగా ఎదుర్కొందాం. కానీ నువ్వు గొప్ప నేను గొప్ప అంటే నడవదు. ఇప్పుడు తిరిగి ఈ రాష్ట్రాన్ని మళ్ళీ పట్టి మీద పెట్టాలి, బండి మీద ట్రాక్ మీదకి ఎక్కియాలంటే కేసీఆర్ గారి నాయకత్వం ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి అవసరం. గులాబీ జెండానే తెలంగాణకు శ్రీరామ రక్ష. ఇవాళ చాలా విచిత్రమైన పరిస్థితి రాష్ట్రంలో నెలకొని ఉన్నది. 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఆయనే స్వయంగా కండువా కప్తాడు. వాళ్ళ ఇళ్లకు పోయి బతిమలాడి కాళ్ళు మొక్కి సామధాన భేద దండోపాయాలు ప్రయోగించి ఒక్కొక్కరిని వాళ్ళ ఇళ్లకు పోయి బతిమలాడి కాళ్ళు మొక్కి సామధాన భేద దండోపాయాలు ప్రయోగించి ఒక్కొక్కరిని ఒక్కో రకంగా ప్రలోభ పెట్టి ఆయననే కండువాలు కప్తాడు. ఇంటింటికి పోతాడు. ఆయననే ముఖ్యమంత్రి స్వయంగా ఎమ్మెల్యేల ఇళ్ల చుట్టూ తిరిగి కాళ్ళు వేలు పట్టుకొని మొత్తానికి కండువాలు కప్తాడు. అవన్నీ మళ్ళీ వాళ్ళ సోషల్ మీడియాలో, వాళ్ళ పేపర్లల్లా, వాళ్ళ ప్రసార మాధ్యమాలల్లా, వాళ్లకు డబ్బా కొట్టే బాకా ఛానళ్లల్లా ప్రముఖంగా వాళ్ళే రాసుకుంటారు. 10 మంది పోయినరు, అసలు ఎవరు మిగిలారు మీకు అని వాళ్ళే డైలాగులు కొడతారు. మేము గేట్లెత్తితే ఇది, గేట్లెత్తితే అది అని వాళ్ళే ఊకదంపుడు ఉపన్యాసాలు ముఖ్యమంత్రితో సహా ఆయన ప్రభుత్వంలోని మంత్రులు, కాంగ్రెస్ నాయకులు తెల్లారు లేస్తే పుంకాలుగా ప్రకటనలు.